వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. ఏంటి బావా, ఎలా ఉన్నారు? మా అక్క దెబ్బకు సగం అయిపోయినట్లున్నారు. వేళాకోళంగా అడుగుతాడు పార్థు. నన్ను చూసిన వెంటనే అర్థమైంది కదా పార్థు. ఇంకా అడిగి పరువు తీయడం అవసరమా చెప్పు అంటాడు మురారి కూడా నవ్వుతూ. అలా అందరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరారు. చందు కార్ని చాలా వేగంగా పోనిస్తున్నాడు. ఇంతలో మురారి, పార్థు, ఫామ్ హౌస్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసేసినట్లే కదా అని అనుమానంగా అడుగుతాడు. అన్నీ సిద్ధం చేశాను బావా, మీరేం కంగారు పడక్కర్లేదు. రేపు ఉదయం అక్కడకు వెళ్ళి హాయిగా ఈ నెల రోజులు అక్కడ గడపడం ఒక్కటే బాకీ పడింది చాలా ధీమాగా చెప్పేస్తాడు పార్థు. ఒకవేళ ఏదైనా మర్చిపోయినా అక్కడ దొరుకుతాయి కదా పార్థు, సిటీకి బాగా దూరంగా ఉంది కదా అనుమానంగా అడుగుతుంది మాధురి. 20 కిలోమీటర్స్ వరకు ఏమీ దొరకవక్క, అయినా కార్ చేతిలోనే ఉంటుంది కదా, మనమేం భయపడక్కర్లేదు. 20 కిలోమీటర్లు 20 నిమిషాల్లో వెళ్ళి రావచ్చు అంటాడు పార్థు మళ్ళీ ధీమాగా. 20 నిమిషాలు ఎందుకమ్మా, 10 నిమిషాల్లో మీకు కావాల్సింది నేను తెచ్చిపెడతాను కదా అని చందు కూడా చెప్పేసరికి మాధురి ఒక్కసారిగా నవ్వి, అవును చందు, నువ్వున్నావుగా, మాకేం భయం లేదన్నమాట, నువ్వు వస్తున్నావని మర్చిపోయానులే అంటుంది. బయట పనులకు చందు, ఇంట్లో పనులకు లక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా ఈ నెల రోజులు మనతోనే ఉంటున్నారు దినా, మీరేం కంగారు పడద్దు అని త్రిపుర కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అలా ఫామ్ హౌస్ గురించే మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి బయలుదేరారు. త్రిపుర, సాయంత్రం ఒకసారి షాపింగ్కి వెళ్ళి వచ్చేద్దామా, చైత్రకి నాకు డ్రెస్సెస్ తీసుకోవాలి అంటుంది మాధురి. సరే వదినా అని సమాధానమిస్తుంది త్రిపుర. ఇంతలో మళ్ళీ మురారి అనుమానంగా, పార్థు, ఇంతకీ ఆ ఫామ్ హౌస్లో అస్తమాను పవర్ కట్ అవుతుందన్నావు, ఇప్పుడు ఎలా ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్లేనా అని అడుగుతాడు. అక్కడ ఇల్లేమీ లేవు కదా బావా, ఎక్కువ పవర్ కట్ అవుతుంది, అందుకే ఇన్వర్టర్స్ కూడా వేయించాను, ఇప్పటికైతే ఏమీ ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ మీరు వచ్చేసరికి ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవ్వచ్చేమో సంశయంగా చెబుతాడు పార్థు. ఇన్వర్టర్స్ అంటున్నావేంటి, ఒకటి సరిపోలేదా అనుమానంగా అడుగుతాడు మురారి. ఒక్కటెక్కడ సరిపోతుంది బావా, అంత పెద్ద కొంపకి ఊరంత ఉంటుంది, అందుకే ఎందుకైనా మంచిదని 2 వేయించాను. ఇన్ని ఇబ్బందులు ఉంటాయని నేను వద్దన్నాను, పైగా ఆ చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు, అక్కడ ఎందుకురా అంటే వినలేదు పార్థు అంటుంది మీనాక్షి ముభావంగా. ఇప్పటి గురించి చూసుకుంటే ఎలా అమ్మా, భవిష్యత్తులో ఆ ఫామ్ హౌస్ ఉన్న ఏరియా మొత్తం కోట్లలో పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, చాలా వరకు సైట్లు కూడా కొనేశారు, కానీ ఇల్లు కట్టుకోవడానికి ఒక 4-5 ఏళ్ల సమయం పడుతుందంతే అంటాడు పార్థు. మాధురి, నువ్వైనా వినవే, ఈ నెల రోజులు ఊరికి అంత దూరంలో మనం ఒక్కళ్ళమే ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది మీనాక్షి మాధురి వైపు నీరసంగా చూస్తూ. అమ్మా, మళ్ళీ అదే మాట, నీకేది ఇష్టం ఉండదమ్మా, సంవత్సరంలో కనీసం నెల రోజులైనా అలాంటి ప్రశాంత వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అంటుంది మాధురి కాస్త విసుగ్గా. అవునత్తయ్య, ఒక నెల రోజులేగా, ఎప్పుడూ ఈ సిటీలో ఉండడమే కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చేద్దాం, వదిన ఎంతో ఆశపడి కొనుక్కున్నారు, ఈ నెల రోజులేగా, తర్వాతే ఎలాగో ఇక్కడికి వచ్చేస్తాం కదా మాధురికి వత్తాసు పలుకుతుంది త్రిపుర. అవునమ్మా, మనిషికి భయం ఉండొచ్చు కానీ ప్రతిదానికి భయపడకూడదు, నెల రోజులేగా అంటాడు పార్థు. అవునత్తయ్య, ఆ ఇల్లు మా కష్టార్జితంతో కొనుక్కున్నాం, ఈ నెల రోజులు ఆ ఇంట్లో మీ అందరితో హాయిగా గడపాలన్నదే మా కోరిక, ప్లీజ్ కాదనకండి, రేపు మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా అంటాడు మురారి. మురారి కూడా అంత జాలిగా అడిగేసరికి ఇక మీనాక్షి వాళ్ళందరి సంతోషాన్ని కాదనడం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.
ఎన్ని జరుగుతున్నా విశ్వనాథ్ కూడా ఆ ఫామ్ హౌస్ గురించి ఏ ఒక్క మాట మాట్లాడకుండా చైత్రతో ఆడుకుంటున్నారు. మరునాడు ఉదయం 7 గంటలు. అందరూ అన్నీ సిద్ధం చేసేసుకుని ఫామ్ హౌస్కు వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతున్నారు. చందు, కారులో అన్నీ సర్దేశావా? గంభీరంగా అడుగుతారు విశ్వనాథ్. లక్ష్మి ఇచ్చినవన్నీ సర్దేశానయ్యా అని వినయంగా చెబుతాడు చందు. ఏంటి, అన్నీ సర్దేశానని చెప్పకుండా నేను ఇచ్చినవన్నీ సర్దేశానంటున్నావు? నెమ్మదిగా అంటుంది లక్ష్మి వెనక నుంచి చందుని గిల్లి. ఒక్కసారి చందు వెనక్కి తిరిగి, అంతేగా, నువ్వు ఏమిచ్చావో అవన్నీ సర్దానన్నాను అంటాడు. అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోయానని అమ్మగారు తిడితే నా మీద తోసేద్దామనుకుంటున్నావా అంటుంది లక్ష్మి పంటిని బిగించి. అంతేగా మరి, లేకపోతే నీ తప్పుకు నేను శిక్ష అనుభవించాలా? భార్య కోసం 4 మాటలు పడలేవా అడుగుతుంది కాస్త కోపంగా. అన్ని తిప్పలెందుకు, వెళ్ళి అన్నీ చూసిరా, ఎక్కడైనా ఏమైనా మర్చిపోయావేమో. పార్దుబాబు వాళ్ళు వెళ్ళే కారు ఖాళీగానే ఉంది కదా, అందులో పెట్టేద్దాం అంటాడు చందు. ఇంతలో అందంగా చీర కట్టుకుని హుందాగా మెట్లపై నుంచి కిందకు నడుచొస్తుంది మీనాక్షి. అమ్మా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకసారి బాగా గుర్తు చేసుకో. అక్కడికి వెళ్ళాక అవి తేలేదు ఇవి తేలేదు అని మా మీద అరవద్దు అంటాడు పార్దు. ఏదైనా మర్చిపోయినా ఏం కంగారు పడనక్కర్లేదు, ఒక పూట ప్రయాణమేగా అని అంటారు విశ్వనాథ్. ఎవరెన్ని మాట్లాడుతున్నా మీనాక్షి ముఖంలో సంతోషం ఏ మూలన కనపడట్లేదు. ఏదో కోల్పోయినట్లు ఢీలాగా ఉంది. అమ్మ ముఖంలో ఆ నిర్లిప్తతను గమనించిన పార్దు, ఏంటమ్మా, నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అమ్మ దగ్గరకు వచ్చి నెమ్మదిగా గుసగుసలాడుతాడు. మీనాక్షి దిగులుగా చూస్తూ, ఏం చెప్పను పార్దు అంటుండగా మెట్లపై భల్లుమని ఏదో పగిలిన శబ్దం. మీనాక్షి పార్దులు హడలిపోయి ఒక్కసారిగా మెట్లపైకి చూస్తారు. హే ఆగాగు, చైత్ర అక్కడే ఉండు, కదలకు కంగారుగా అంటూ మీనాక్షి ముందుకు ఉరుకుతుంది. పార్దు కూడా ఒక్క క్షణంలో మెట్ల దగ్గరకు వేగంగా పరిగెత్తుకు వెళుతూ, చైత్ర కదలకు, అక్కడే ఉండ్రా అని అక్కడికి వెళ్ళి నెమ్మదిగా కింద పడి ఉన్న గాజు పెంకులను దాటుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చైత్రను ఎత్తుకుని నెమ్మదిగా కిందకు తీసుకువచ్చేస్తాడు. చైత్ర కాలిలో ఎక్కడ ఆ పెంకులు గుచ్చుకుంటాయో అని కంగారు పడిన మీనాక్షి మనసు ఒక్కసారిగా కుదుట పడింది. ఏంటి బంగారం పడేశావు? నవ్వుతూ అడుగుతాడు పార్దు చైత్ర బుగ్గను ప్రేమగా నిమురుతూ. చైత్ర ఏం సమాధానం చెప్పకుండా ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో అప్పుడే రెడీ అయ్యి మెట్ల దగ్గరకు వచ్చిన మాధురి ఆ గాజు ముక్కలను చూస్తుంది. ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది మాధురికి. వెంటనే కళ్ళు పెద్దవి చేసి పార్దు చేతిలో ఉన్న చైత్రను కోపంగా చూస్తూ, పడేశావా? ఎప్పుడు చూడు అలరే అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి చైత్ర ఇంకా హడలిపోయి పెద్దగా గుక్క పెట్టి ఏడుస్తుంది. మాధురి ఊరుకో, ఎందుకంత కసురుతావు? పొరపాటున పడి ఉంటుంది, ఆ మాత్రానికి పిల్లని ఎందుకు తిడుతున్నావు అంటుంది మీనాక్షి చైత్ర కన్నీళ్లు తుడుస్తూ. కసరాలా కొట్టాలా? బంగారం లాంటి విగ్రహం పడేసింది అంటూ జాగ్రత్తగా కిందకు దిగుతుంది. ఊరుకో, ఇంకొకటి కొనుక్కోవచ్చులే. చిన్న బొమ్మ పోయినంత మాత్రాన పిల్లను అంతలా భయపెట్టాలా? అసహనంగా మాట్లాడుతుంది మీనాక్షి. ఉత్తి బొమ్మ అయితే నేనేమి భయపడను, బాధపడను. నీకు వినాయకుడంటే ఇష్టమని ఎంతో ఇష్టపడి తీసుకున్నానమ్మా. అయినా చైత్ర ఇంటి దగ్గర కూడా ఇలానే ఉంటుంది అని విసుగ్గా మాట్లాడుతూ చైత్రను గట్టిగా గిల్లుతుంది మాధురి. ఊరుకో అక్క అంటూ చైత్రను తీసుకుని 2 అడుగులు వెనక్కి వేస్తాడు పార్దు. అది గణేష్ ప్రతిమ అని తెలిసాక మీనాక్షి ముఖంలో ఉన్న కాస్త కాంతి కనుమరుగైపోయింది.
అసలే ఫామ్ హౌస్కి వెళితే ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్న మీనాక్షికి సరిగ్గా బయలుదేరే ముందే ఆ విగ్రహం విరిగిపోవడం మీనాక్షిలో భయం రెట్టింపైపోయింది. వెంటనే ఏం మాట్లాడకుండా కంగారుగా దేవుడి గది వైపు అడుగులు వేస్తుంది. అమ్మా, మళ్ళీ ఎక్కడికి అడుగుతాడు పార్దు. దేవుడికి దండం పెట్టుకొస్తాన్రా అని వెనక్కి తిరగకుండానే చెప్పేసి వెళ్ళిపోయింది. అది గమనించిన మాధురి, ఏంటి పార్దు, అమ్మ అంత డల్గా ఉంటుంది, ఎందుకలా ఉంటుంది మధ్య? మేం వచ్చామన్న హుషారు ఏమాత్రం లేదు. వెళ్తున్న మీనాక్షి వైపే చూస్తూ అంటుంది. మీ గురించే, కానీ మీరు వచ్చారని కాదే మట్టిబుర్రా. అమ్మ డల్గా ఉంది ఇంకో విషయం గురించిలే అంటాడు పార్దు. ఏంటో తొందరగా చెప్పరా, అమ్మని ఇలా డల్గా చూడలేకపోతున్నాను. వెళ్ళేటప్పుడు కారులో చెబుతాలే. ఇప్పుడు అమ్మ విన్నదనుకో ఇంకా డల్ అయిపోతుంది. మాధురి ముభావంగానే సరే అన్నట్లు తలాడిస్తుంది. ఇంతలో దేవుడి గదిలోకి గబగబా వెళ్ళిన మీనాక్షి కళ్ళు మూసుకుని చేతులు జోడించి మోకాళ్ళపై కూర్చుంటుంది. శివయ్య, నాకు ఆ ఫామ్ హౌస్లో ఉండడం అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పిల్లల సరదాను కాదనలేక వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మా కుటుంబానికి ఏ కీడు జరగకుండా నువ్వే కాపాడాలి. నువ్వు తప్ప మమ్మల్ని కాపాడేవారెవరు అని తన మనసులో ఉన్న వేదననంతా ఈశ్వరుడి దగ్గర చెప్పుకుంటుంది. బయటకు వస్తూనే, లక్ష్మి, చీపురు తీసుకురా, మెట్లపై గాజు పెంకులున్నాయి, కొంచెం తుడిచేయి అని అరుస్తుంది. కిచెన్లో ఉన్న లక్ష్మి, వస్తున్నానమ్మా అంటూ పరిగెత్తుకుని బయటకు వస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? వినాయకుని విగ్రహం పగిలిపోయింది, ఏమవుతుందో అన్న భయంతో దేవుడి దగ్గరకు పరిగెత్తావా అంటుంది మాధురి. లేదు మాధురి, నా మనసులో దీనికన్నా పెద్ద బెంగలే ఉన్నాయి. అవన్నీ చెప్పి మీ మనసుల్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేకపోతున్నాను. సరే, మురారి ఎక్కడా అని మాట దాటేస్తుంది. బయటే ఉన్నారమ్మా, ఇక రావాల్సిందల్లా నీ కోడలు మాత్రమే అంటుంది మాధురి కూడా. ఊరందరికీ అయినా దానికి మాత్రం అవ్వదు అంటుంది మీనాక్షి విసుగ్గా. మీరు అలా అంటారని ఈరోజు కాస్త తొందరగా తయారయ్యానత్తయ్య అని జడలో పువ్వులు పెట్టుకుంటూ లేత ఆకుపచ్చ చీర కట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది త్రిపుర. ఎప్పుడో గాని చీర కట్టని త్రిపుర ఆ చీరలో చాలా అందంగా ఉండేసరికి అందరూ అలానే చూస్తున్నారు. త్రిపుర కూడా చిన్నగా నవ్వుతూ పార్దు వైపు చూస్తూ బాగుందా అన్నట్లు సైగ చేస్తుంది. ఇంతలో లక్ష్మి గట్టిగా, త్రిపురమ్మ, పార్దు బాబుని తర్వాత చూద్దురు గాని కింద చూసుకోండి, పెంకులు గుచ్చుకుంటాయి అంటుంది కంగారు పడిపోతూ. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ త్రిపుర కిందకు చూసేలోపే తన కాలిలో ఒక పెద్ద గాజు ముక్క దిగిపోతుంది. అని ఉన్న చోటే కూర్చుండిపోతుంది. అలా పెంకు దిగిందో లేదో వెంటనే రక్తం ధారలా కారిపోతుంది. అయ్యో త్రిపురమ్మ, చెప్తూనే ఉన్నాను కదా అంటూ లక్ష్మి క్లాత్ తీసుకురావడానికి పరిగెత్తింది. ఏంటి త్రిపుర, ఎప్పుడు ఇలా నెగ్లిజెన్సీగా ఉంటావు? కాస్త చూసుకోవాలి కదా అంటూ ముందుకు వెళుతుంది మీనాక్షి కూడా. పార్దు కూడా పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరకు వెళ్ళి త్రిపుర కాలిని ఒళ్ళో పెట్టుకుని, ఎంత రక్తం పోతుందో చూడు, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తావెప్పుడు విసుక్కుంటాడు. పార్దు జాగ్రత్త, చీర పాడవకుండా చూడు అంటుంది త్రిపుర గబాలున. ఆ మాటకు పార్దు ఒక్కసారి త్రిపుర వైపు విడ్డూరంగా చూస్తూ, మీ ఆడవాళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అంటాడు. ఇంతలో లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తుంది. పార్దు ఆలస్యం చేయకుండా గబగబా త్రిపుర కాలికి కట్టు కట్టేసి, ఆర్ యు ఓకే అంటాడు. ఇంతలో లక్ష్మి కూడా వేగంగా అక్కడ శుభ్రం చేసేస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.